క్రిస్మస్లో ఇల్లు శుద్ధి చేసుకుంటున్నారు, ఒళ్ళు శుద్ధి చేసుకుంటున్నారు కదా. క్రిస్మస్ అంటే ఇల్లు శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, ఒళ్ళు శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు. ఒక మాట చెప్పన, వాటికంటే ముఖ్యంగా హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం అంట. ఆమేన్, స్తోత్రం చెప్పండి. చెత్త అంతా తీసేసావు, ఇప్పుడు వేస్ట్ అంతా తీసేసావు, కాగితాల నుంచి చెప్పండి దుమ్ము వరకు మొత్తం దులిపేసావు. మరి నీ హృదయంలో ఉన్న దుమ్ము ఎప్పుడు దులుపుతావేంటి? నీ మనసులో ఉన్న కలుషం ఎప్పుడు పోద్దేంటి? పాప శరీరంతో, పాప హృదయంతో, పాప మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నేను అంటాను, ఆ ఆరాధనకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఉదయకాల సభలో దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అంటే దొలపడం మాత్రమే కాదు, ఏవి ఇళ్ళు వాకిళ్ళు చెప్పండి, చెట్లు చెప్పండి, పిడరా ఏంటి పిడరా, ఏంటి బట్టలు ఏంటి పిడరా, ఇవన్నీ దులుపుకోవడం మాత్రమే కాదు, ఏంటి పిడరా శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, ఇల్లు ఒళ్ళు శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. చప్పలు కొట్టేసే నామాన్ని కనపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాటికంటే ముఖ్యం, వాటికంటే శాస్త్రం, వాటికంటే గణనీయం ఏంటో తెలుసా? నీ మనసును శుభ్రం చేసుకోవడం, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవడం, నీ జీవితాన్ని శుభ్రం చేసుకోవడం.